సింహాచలం అప్పన్న తొలి పావంచ వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సింహగిరిపై పెళ్లి మండపాల కాంట్రాక్టర్కు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలంపాట పెట్టకుండా తిరిగి పాతవారికే కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఫిబ్రవరి 2తో గుత్తేదారుని కాంట్రాక్టు సమయం ముగుస్తుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈ నెల 3న సింహగిరిపై నిరాహార దీక్ష చేస్తామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హెచ్చరించారు. 100 దేవస్థానం అధికారులకి అక్కడ ఉన్నటువంటి లీజుదారుడికి ఏది లేకుండా ఇది జరగదు. ఇది జరుగుతోంది. దీన్ని మేము నమ్ముతున్నాం. లేకపోతే ధైర్యంగా ఉండరు. నా ఎదుటే వచ్చి నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, నేను పెళ్ళిళ్ళు ఒప్పుకుంటాను, ఇంకోటి ఒప్పుకుంటాను, నెక్స్ట్ టైం పాట కూడా మాదే అని అన్నటువంటి ఎలక్ట్రీషియన్లు, కాంట్రాక్టుదారులు చాలామందిని ఇక్కడ మేము చూసాం. వాళ్ళకి ఇదే సమాధానం. ఎవరైనా కొండ మీద గనక పాట పాడి మళ్ళీ మండపాలు వేస్తాము అని అంటే ఆ మండపాలు ధ్వంసం చేస్తాం, నిరాహార దీక్షకి కూర్చుంటామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. దేవస్థాన ఎంప్లాయీస్ కొల్యూటెడ్ అయి ఉన్నారనే సంగతి వార్తలు వినవస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు అనేది మేము త్వరలోనే కనుక్కుంటాం. వాళ్ళు కూడా పైకి వస్తారు. పాట వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వెయ్యడానికి వీలు లేదు. ఇదే గనక జరిగితే విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ ధార్మిక సంఘాలు కానీ, జేఏసీ తరఫు నుంచి మేము ఇక్కడ నిరాహార దీక్షకి కూర్చుంటామని తెలియజేస్తున్నాం.